ఏ కష్టం వచ్చినా కలలాగే కలలోనే అయిపోతే బాగుండు. అలా అని సుఖాన్నే ఇవ్వు, సుఖాన్నే గుర్తుండేలా చెయ్యి అని కాదు. సుఖం వచ్చినా రాకపోయినా బాధపడే ధైర్యం నాకు లేదు. బాధని కూడా ఇస్తా, భరించు అని నువ్వు అంటే నీ దయతో కలలోనే ఇచ్చేసి ఆ బాధని అక్కడే భరించేలా చేసి తీసేసేయి. అయినా ఈ జీవితం ఒక కళ అయితే, ఇదంతా ఒక నాటకమైతే, కష్టం సుఖం రెండింటినీ ఒకేలా చూడండి అని చెబుతున్నట్లయితే, అలా రెండింటినీ ఒకేలా చూసేలా నువ్వు నన్ను తయారు చేయాలని అనుకుంటే ముందుగా నాలో ఉన్న భయాన్ని తీసేయి. అన్నీ నువ్వే అని అనిపించేలా చేసేయి. ఏది చేసినా నీ అభిష్టం అని గుర్తుండేలా తయారు చేయి. ఒక శిల్పి ఒక రాయిని విగ్రహంలా ఎలా మారుస్తాడో ముందు నువ్వు నన్ను అలా తయారు చేయి. ఓ, అందుకేనా శివయ్య నాకు ఈ బాధలు ఇస్తున్నావు? ఆ రాయి ఇలా తట్టుకొని నిలబడితేనే కదా శిల్పంలా మారింది. నువ్వు అన్ని తట్టుకొని నిలబడాలి అని అంటున్నావా? సరే, నీ ఇష్టం. నన్ను నేను నీకు అర్పించుకుంటున్నా. ఇక ఇది నీ బాధ్యత. ఎంత మంచి శిల్పాన్ని చేస్తావో చూద్దాం. ఓం నమః శివాయ.